స్టార్ హీరోలతో ఎందుకు చేయలేదు సార్ మీరు సినిమా? నేను 3 సినిమాలు చేశానండి. ఒకటి దాగుడు మూతల దాంపత్యం అక్కినేని నాగేశ్వరరావు గారితో. ఓకే. సంసారం అనే సినిమా 100 రోజులు ఆడిందండి మన శోభన్ బాబు గారు. యమధర్మరాజు అని ఒక సినిమా అండి మన కృష్ణరాజు గారితో, యాక్షన్ ఫిలిం. అయితే నాకేమైందంటే అండి, ఎక్కువ లో బడ్జెట్ కామెడీ సినిమాలు అని ముద్ర పడిపోయినాయండి. దాంతో ఏమైపోయింది, డిమాండ్ అండ్ సప్లై. నా దుకాణానికి ప్రొడ్యూసర్ పలానా సినిమా కావాలి పలానా క్యాస్టింగ్తో అంటే ఆ సినిమా చేసేసేవాడిని నేను. అరే పెద్ద హీరో కాదే ఇక్కడ, లేదు దీనికి పెద్ద హీరోని పెడదాము అని చెప్పి ప్రొడ్యూసర్ని ఒత్తిడి చేయడం కానీ ఇలా ఉండేవి కాదు. నేను ఎప్పుడు ఆయన ఏం కోరుకుంటే చేసి ఇచ్చేవాడిని. దానివల్ల నాకు ఏమైందంటే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్ని ఏమండి పలానా పెద్ద ఆర్టిస్ట్ని పెడదామని, సో హీరోల్ని పెద్ద హీరోల్ని, బిజినెస్ కూడా బాగుంటుంది మనం అనేవాడిని కాదు నేను. ఏమో ఆయన బడ్జెట్ అది అనుకుంటాను ఎందుకు అని వెళ్ళిపోయేవాడిని అండి. అలాగే అంచేత రాలేదండి ఎక్కువ. నాకు అందులో ముద్ర ఒకటి పడిపోయింది, కామెడీ డైరెక్టర్, లో బడ్జెట్ డైరెక్టర్. ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మహేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అసలు ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడు వాళ్ళ స్టార్స్గా చూస్తుంటే? డెఫినెట్గా వాళ్ళ కష్టానికి మంచి ఫలితాలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడిన వాళ్ళందరూ కూడా, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారండి, మహేష్ బాబు గారి, వీళ్ళందరూ కూడా, చిరంజీవి గారండి ఎంత కష్టపడి స్వయం కృషి పైకి వచ్చాడండి ఆయన చిరంజీవి గారు అండి. మహేష్ బాబు, వెంకటేష్, మనకి ఇలాగ పోల్చుకుంటే మీకు అందరు హీరోలు ఇప్పుడు ఏమన్నా ఒకటి సార్, కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుందండి. ఆ కష్టంతో పాటు నేను అనేది డిసిప్లిను, డెడికేషను ఉంటే, డెడికేషన్ అంటే కష్టం, ఇంకా మీరు వృత్తి మీద, మీరు ప్రొఫెషన్ మీద డెడికేషన్ ఉంటేనే దాన్ని కష్టపడి సాధించగలరు, లేకపోతే చేయలేరు. వీళ్ళందరూకి అద్భుతమైన పునాదులు ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు ఉండగలుగుతున్నారండి వాళ్ళు డెఫినెట్గా. సో వాళ్ళని చూస్తూ ఉంటే ఒకసారి నాకు మహేష్ బాబు మరి చిన్నప్పటి నుంచి చిన్న క్యారెక్టర్ల నుంచి చూసాం మనమండి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ని కూడా చూసాం. వీళ్ళంతా చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు కాబట్టి ఈరోజు నిలబడగలిగారు గారు, అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఆనందం వేస్తూ ఉంటుందండి ఎవరికైనా చెప్పాలన్నా కూడా. వాడు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు పైకి వస్తున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయండి. కొంతమందిని చూసి మనం, కొంతమంది ఏం చేస్తున్నారు, ఒక సినిమా చేయగానే పేరు వచ్చేసింది కదా అని చెప్పేసి ఫోజు పెట్టేస్తున్నారు. వాళ్ళు కాలగమనంలో కలిసిపోతూ ఉంటారు. మనం చూస్తున్నాం చాలా అలాంటివి మనం.